2025-26 ఆర్థిక సంవత్సరానికి 5258.68 కోట్ల బడ్జెట్ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించిందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసిందని ఆయన వివరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో శ్యామలారావుతో కలిసి సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోర్టు కార్మికులకు మరింత మెరుగైన వైద్య సహాయంతో పాటు జీతం పెంపుపై పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఈవోకు ఆదేశాలిచ్చారు. కొడంగల్, కరీంనగర్, ఉపమాక, అనకాపల్లి, కర్నూలు, ధర్మవరం, తలకోన, తిరుపతి గంగమ్మ ఆలయాల పునర్నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించేందుకు ఆమోదం తెలిపారు. శ్రీవారి అన్న ప్రసాదాలకు ఆర్గానిక్ ఉత్పత్తులకు సంబంధించిన దాతల డొనేషన్ పాసుబుక్కులను రద్దు చేయాలని నిర్ణయించారు. తిరుమలలోని వీఐపీ మరియు నాన్ వీఐపీ అతిథి గృహాలలో కొన్నింటిని తొలగించి పునర్నిర్మాణం చేపట్టేందుకు మరికొన్నింటిని ఆధునీకరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలో అలిపిరి వద్ద సైన్స్ సిటీ మరియు మ్యూజియం ఏర్పాటుకు గతంలో కేటాయించిన 20 ఎకరాల భూమి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో లైసెన్స్ లేని హ్యాకర్స్ ను గుర్తించి చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులకు ఆఫ్లైన్లో శ్రీవారి దర్శనం కల్పించేందుకు సాధ్య అసాధ్యాలు పరిశీలించాలని నిర్ణయించినట్లు భక్తుల విజ్ఞప్తి మేరకు ఉదయం 5:30 శ్రీవారి బ్రేక్ దర్శన సమయం మార్చే అంశాన్ని పరిశీలనకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీటీడీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ప్రతి 3 నెలలకు ఒకసారి సుపథం ద్వారా 6 టికెట్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ కళాశాలలో గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న 151 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నూతన ఆగమ సలహా మండలి ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధి పనులకు ₹1 కోటి మంజూరుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. సమావేశానికి ముందు టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ మృతికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. రాష్ట్రంలో చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలు, దళితవాడల్లో ఆర్థిక స్తోమతం లేక నిర్మాణాలు కొన్ని ఆగిపోయాయి. వాటన్నిటికి కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి, భక్తులకు అందుబాటులో తేవాలని చెప్పేసి కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈ ప్రక్రియకు టీటీడీ అధిక ప్రాధాన్యత ఇస్తూ నిరంతరాయంగా ఎక్కడా రాజీ పడకుండా దేవాలయాల్ని పునర్నిర్మించాలని కోరుతున్నాం. రెవెన్యూ శాఖ మరియు విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి తిరుమలలో లైసెన్స్ లేని షాప్స్ మరియు హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి. ఐడెంటిఫై చేసి, చాలా న్యూసెన్స్గా ఉంది అక్కడ. రోజు కొన్ని తట్టలు కొత్తగా వెలుస్తున్నాయి. వాటన్నిటి కూడా మనం స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పేసి తీసుకున్నాం. అదేవిధంగా వికలాంగులు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో అది ఆన్లైన్లో బుకింగ్ చేసుకోమంటున్నారు. చాలామంది వాళ్ళకి ఆన్లైన్లో బుక్ చేసుకోవడం చేతగాక చాలామంది రాలేకపోతున్నారు. వాళ్ళకి కూడా ఆఫ్లైన్లో కూడా అలౌ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన, ఒక రిప్రజెంటేషన్ వచ్చింది. దాన్ని కూడా అధికారులు దృష్టి చేసి దాన్ని కూడా ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం. అట్లాగే టీటీడీ ఉద్యోగులకి గతంలోనే మనం బోర్డులో నిర్ణయం తీసుకోలేదు, కానీ బోర్డు దృష్టికి వచ్చింది. వాళ్ళకి నేమ్ బ్యాడ్జ్ ఇవ్వాలి అనేది ఇప్పుడు ఈరోజు కూడా డిస్కషన్ జరిగింది. దాన్ని అధ్యయనం చేసి ఎవరైతే టెంపుల్ పరిధిలో ఉంటారో, ఎక్కడైతే ఈ పిలిగ్రిమ్స్ ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళని హ్యాండిల్ చేసే వాళ్ళకి కంపల్సరీగా ఐడెంటిటీ బ్యాడ్జ్ పెట్టమని చెప్పేసి అధికారులను కోరాను.